హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు మనకి ఇక్కడ థియేటర్స్, ఐర్లాండ్లో థియేటర్స్ ఎలా ఉంటాయి, మళ్ళీ మనకి ప్రైజెస్ ఎలా ఉంటాయి. సో నేను ఈరోజు ఐర్లాండ్ వచ్చాక నేను ఫస్ట్ టైం మూవీకి వెళ్తున్నా, దేవరా మూవీకి వెళ్తున్నా అనమాట. ఇది ఫస్ట్ మూవీ నాకు ఇక్కడ నేను ఐర్లాండ్లో చూసేది. సో నేను కంప్లీట్గా మనకు వెళ్ళే దారిలో అంతా చూపించి, ప్లస్ మనకి థియేటర్స్ ఎలా ఉంటాయి, ప్రైజెస్ ఎలా ఉంటాయి. నేను ఇక్కడ వచ్చేసి 7:40 షోకి వెళ్తున్నా. సో ఇక్కడ మనకి మూవీ అయిపోయినాక తర్వాత మనకి ఇక్కడ నైట్ ఎలా ఉంటుంది, పబ్ కల్చర్ అనేది ఒక షార్ట్ వీడియో క్లిప్స్ కూడా నేను ఎండ్లో యాడ్ చేస్తాను. సో అందుకే ఎండ్ వరకు చూడండి. అది కాకుండా నాకు ఒక ఇన్సిడెంట్ జరిగింది సో వెళ్ళేటప్పుడు మన తెలుగు వాళ్ళ గురించే. సో అది కూడా నేను ఈ వీడియోలో ఇంక్లూడ్ చేస్తాను. సో ఖచ్చితంగా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. సో అంతకన్నా మొదలు మీరు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, సో అలాగే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఈ వీడియో వచ్చేసి నేను ఇప్పుడు ఇక్కడ మనకి ప్రైజెస్ వచ్చేస్తే ఇక్కడ మనకి దేవరా మూవీకి ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మీరు స్టూడెంట్ అయితే ఇక్కడ €10 పడిద్ది అనమాట పర్ టికెట్. మళ్ళీ వచ్చేసి అడల్ట్ అయితే €13 పడిద్ది, సీనియర్కి అయితే €11 పడిద్ది అనమాట. యూజువల్గా ఇక్కడ ఏమంటే పర్ టికెట్ మనం కొనే కన్నా ఇక్కడ అన్లిమిటెడ్ ప్యాక్స్ అని ఉంటాయి. సో అది తీసుకున్నాక మనకి ఇంకా బెనిఫిట్ ఉంటుంది అనమాట. పర్ మంత్ మనం ఒక్కసారి ఆ టికెట్ తీసుకుంటే మనకు వచ్చేసి మనం ఎన్ని మూవీస్కైనా లాంగ్వేజ్కైనా మనం వెళ్ళొచ్చు అనమాట ఈజీగా. సో ఇక్కడ వచ్చేసి మంత్లీ సబ్స్క్రిప్షన్ వచ్చేసి వాళ్ళకి మనం పే చేయాల్సింది ఉంటుంది €16. ఇది సినీవరల్డ్ ప్రైజెస్ అనమాట. సో యాన్యువల్ మనం తీసుకోవాలనుకుంటే సో 192 పే చేస్తే సరిపోద్ది. సో అది అన్లిమిటెడ్ వచ్చింది అనమాట. సో మనం ఎన్నిసార్లైనా ఎన్ని మూవీస్కైనా వెళ్ళొచ్చు. ఎవ్రీ మంత్లీ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే సో మంత్కి మనం ఎన్ని మూవీస్కైనా వెళ్ళొచ్చు. సో ఇయర్లీ కూడా సబ్స్క్రిప్షన్ ఉంది. సో మనం సింగిల్ టికెట్ అయితే మనకి యూజువల్గా వచ్చేసి ఇక్కడ కాస్ట్ వచ్చేసి మనకి €10 పడతా ఉంది. ఇప్పుడే జస్ట్ లోపలికి ఎంటర్ అయినాక మనకి అన్లిమిటెడ్ ఉంటుంది కదా, అది చూపించేసి మనము ఒక టికెట్ తీసుకోవాల్సింది ఉంటుంది. అంటే టికెట్ అంటే ఆల్రెడీ సీట్ బుక్ చేసి ఉంటాం కదా, దాన్ని రిసిప్ట్ ఇస్తారు. సో అది తీసుకున్నాక ఇక్కడ వచ్చేసి చెకింగ్ నడిచింది. సో మనకి ఐడి కార్డ్ చూపించి చెకింగ్ అయిపోయినాక ఇక్కడ చూడొచ్చు పైకి వచ్చినాక. సో ఇక్కడ అంతా స్నాక్స్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ సో కింద ఉంది కదా, కింద అక్కడ చెకింగ్ నడుస్తుంది అనమాట స్టార్టింగ్లో. సో ఇక్కడ వచ్చేసి మనకి స్క్రీన్ 14, ఇక్కడ చాలా స్క్రీన్స్ ఉన్నాయి మనకి యూజువల్గా. సో ఇక్కడ చూడొచ్చు లెఫ్ట్ సైడ్లో, రైట్ సైడ్లో మనకి నెంబర్స్ ఉన్నాయి కదా, 5, 6 ఇక్కడ, మళ్ళీ 7, 8 ఇక్కడ ఉంది కదా. సో నాది వచ్చేసి స్క్రీన్ 14 ఉందన్నమాట. సో నేను స్క్రీన్ 14కి వెళ్ళిపోదాం డైరెక్ట్గా మనం. సో స్క్రీన్ 14కి వచ్చేసాం. సో ఆల్రెడీ మూవీ స్టార్ట్ అయిపోయినట్టు. ఇప్పుడే జస్ట్ ఇంటర్వెల్ ఇచ్చారు, బ్రేక్ అనమాట. సో ఇక్కడ టైం పడుతుంది కదా, ఒక్కసారి థియేటర్ ఎలా ఉందో చూపిస్తాం మీకు. సో ఇక్కడ వచ్చేసి సిట్టింగ్ అంతా బాగుంది. సో ఫస్ట్ హాఫ్ అయితే సినిమా చాలా బాగుంది. సో దేవరా, సో ఈ సిట్టింగ్ అయితే మనకి ఇలా ఉంటుంది. సో ఒకసారి మీకు పైకి వెళ్ళి చూపిస్తా. సో మ్యాక్సిమం మన తెలుగు వాళ్ళు అందరూ ఇక్కడికి వస్తూ ఉన్నారు.
మనకు ఇంకోటి లైక్ ఆడియో కానీ లైక్ చాలా మంచిగా అనిపించింది నాకైతే. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగా నచ్చింది మూవీ. ఇంకోటి వచ్చేసి మనకి మూవీ ఎప్పుడు స్టార్ట్ అయిద్దని కూడా టైమింగ్స్ కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తూ ఉన్నారు. సో జస్ట్ ఇప్పుడే మూవీ కంప్లీట్ అయింది. సో మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సో యాక్టింగ్ కానీ నాకు అంతా బాగా నచ్చింది. మూవీ అయితే బాగుంది. సో చాలా రోజుల తర్వాత నేను మూవీకి అయితే వెళ్ళా. సో ఇక్కడికి ఐర్లాండ్ వచ్చాక నియర్లీ 6 months అయింది కదా, ఇప్పటిదాకా ఒక్కసారి కూడా వెళ్ళలేదు. సో ఇప్పుడు టైం దొరికి వెళ్ళా. సో ఇప్పుడు వచ్చేసి మనము బయట చూద్దాం. లైక్ ఇప్పుడు నైట్ అయింది. సో మనకి నైట్ మనకి ఎలా ఉంటుంది ఇక్కడ అని చూపిస్తా. సో ఇక్కడ లైటింగ్ అయితే చాలా బాగా అనిపించింది నాకు. సో ఇంకోటి వచ్చేసి మనకి లైక్ కొద్దిగా లైక్ జాగ్రత్తగా ఉండండి. సో ఇక్కడ తెలుగు వాళ్ళు కొద్దిగా స్కామ్స్ జరుగుతూ ఉన్నాయి. నెక్స్ట్ బస్ నాకు రావడానికి చాలా టైం ఉంది. సో నేను అందుకే లైక్ ఇక్కడ దగ్గరలో టెంపుల్ బార్ అని ఉంది. సో అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాను. ఒకసారి చూపిస్తా మీకు. నైట్ మనకి ఇక్కడ వచ్చేసి ఎగ్జాక్ట్గా లైక్ 11:30 అలా అవుతూ ఉంది. సో నైట్ 11:30. ఈరోజు సాటర్డే అనమాట. సో అంత రష్ ఉండదు. యూజువల్గా ఇక్కడ ఏమంటే ఫ్రైడేస్ చాలా రష్ ఉంటుంది. సో ఎందుకంటే అది వీకెండ్ కాబట్టి. సో ఫ్రైడేస్ చాలామంది లైక్ పబ్కి కానీ సో ఇలా వచ్చేది ఫ్రైడే చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనకు వచ్చేది సాటర్డే కొద్దిగా తక్కువ ఉంటుంది. సో చూద్దాం. సో ఇక్కడైతే నాకు లైక్ లైవ్ చూస్తుంటే చాలా మంచిగా అనిపిస్తుంది వీడియో అనేది. సో మీకు కూడా ఎలా అనిపిస్తుందో ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో ఒకసారి చెప్పండి. సో అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వ్యూ చాలా బాగుంది కదా. సో ఇప్పుడు నేను ద టెంపుల్ బార్ ఉండే లైక్ స్ట్రీట్కి వెళ్తా ఉన్నా. సో అక్కడ చూద్దాం. లైక్ ఇక్కడ నేను ఏం చేస్తా అంటే లైక్ నాకు వాయిస్ అనేది నేను మ్యూట్ చేస్తా. సో ఎందుకంటే అక్కడ సాంగ్స్ అన్నీ ప్లే చేస్తూ ఉంటారు. అక్కడ లైక్ మాట్లాడేది ఏమన్నా ఉంటే లైక్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. బట్ మ్యాక్సిమం మ్యూట్ చేస్తా. ఎందుకంటే మనకి సాంగ్స్ వస్తే ఇక్కడ కాపీరైట్ అనేది పడిద్ది అనమాట మన ఛానల్కి. సో అందుకే మనకి ఇక్కడ ఉండే నాయిస్ అయితే చాలామంది లైక్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఇక్కడ. సో నేను ఒకసారి నాయిస్ ఎందుకు మ్యూట్ చేస్తున్నా అంటే లైక్ మ్యూజిక్ అక్కడ బార్కి వెళ్ళేటప్పుడు బార్లలో పాటలు కానీ లైక్ వేరే వేరే అన్ని పాటలు ప్లే చేస్తారు వాళ్ళు. సో అందుకోసం నేను మ్యూట్ చేసి లైక్ వీడియోని ఖచ్చితంగా ఎంజాయ్ చేయండి. ఇక్కడేమో చాలామంది జనాలు ఉన్నారు. ఒకసారి చూద్దాం లైక్ ఏం నడుస్తుందో. సో ఇక్కడేమో లైక్ సైకిల్ది గేమ్ నడుస్తూ ఉంది. సో ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే లైక్ మనం పే చేసి లైక్ ఇక్కడ మ్యాట్ పరిచారు కదా. సో సైకిల్ది ఏమవుతుంది, హ్యాండిల్ స్ట్రైట్గా ఉండట్లేదు అనమాట, మనకు బ్యాలెన్స్ చేయడానికి రావట్లేదు. సో వీళ్ళు వాళ్ళ లైక్ ఇక్కడ చూపించేది వాళ్ళే అనమాట. సో వాళ్ళు ఈజీగా వెళ్ళిపోతున్నారు. కానీ ఎవరైనా వేరే వాళ్ళు ట్రై చేస్తుంటే చాలా లైక్ బెండ్ అవుతూ ఉందన్నమాట, మనం వెళ్ళలేకపోతూ ఉన్నాం. సో అదొక గేమ్ లాగా ఇక్కడ కండక్ట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు చూద్దాం, ఒక అతను తీసుకున్నాడు చూడొచ్చు అక్కడ హ్యాండిల్ లైక్ మనకి లెఫ్ట్కి తిరిగితే రైట్కి తిరుగుతూ ఉంది. అది అసలు వెళ్ళడం కావట్లేదు, టర్న్ అయిపోతూ ఉంది కంప్లీట్గా.
ఇక్కడ రైట్ సైడ్ అక్కడ కనిపిస్తుంది కదా, అదే ద టెంపుల్ బార్ అనమాట. చూడొచ్చు చాలా మంది ముందర అక్కడ నిలబడినారు. సో ఇక్కడ ఈ ఏరియా చాలా రష్గా ఉంది. సో ఈరోజు ఇంకా మనం ఫ్రైడే వచ్చినామనుకో ఇంకా చాలా రష్గా ఉంటుంది. నేను సాటర్డే వచ్చా కాబట్టి సో అట్లీస్ట్ లైక్ మనకి ఏదన్నా ప్లేస్ అన్నా ఉంది. సో మనకి ఫ్రైడేస్ అయితే చాలా రష్గా ఉంటుంది. ఈసారి ఇంకొకసారి ఎప్పుడైనా టైం దొరికితే ఒకసారి వీడియో తీసుకోవడానికి ఖచ్చితంగా వచ్చి ఒకసారి వీడియో తీస్తా, చూద్దాం. ఐ హోప్ మీకు ఈ వీడియో ఇష్టమైంది అనుకుంటున్నా. ఈ వీడియో ఇష్టమైనట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్, లైక్ చాలా స్కామ్స్ జరుగుతున్నాయి, జాగ్రత్తగా ఉండండి.